నమస్కారం. ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక అద్భుతమైన విశ్లేషణలోకి అడుగుపెట్టబోతున్నాం. ఏప్రిల్ 1974 నాటి అఖండ జ్యోతి సంచిక. అందులో దాగియున్న అనంతమైన సనాతన సత్యాలను ఈ జ్ఞానపు వెలుగుల నడుమ లోతుగా అన్వేషిద్దాం. ఇవి కేవలం పుస్తకంలో రాసిన సిద్ధాంతాలు కాదండి, మన జీవితాలను మార్చేసే ప్రాక్టికల్ గైడ్లైన్స్. సరే, ఇంకెందుకు ఆలస్యం, అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఈ వాక్యం గమనించండి. ఆదర్శాలు లేని ప్రగతి మనలను సర్వనాశనం చేస్తుంది. ఎంత లోతైన అర్థముందో కదా. ఈరోజు సమాజం అనుభవిస్తున్న ఈ ఆవేదనకు, ఈ కష్టాలకు అసలు కారణం ఇదే. నైతిక విలువలు, ఆదర్శాలు లేకుండా మనం ఎంతలా అభివృద్ధి చెందినా ఆఖరికది వినాశనానికే దారితీస్తుందని ఇది మనకు చాలా స్పష్టంగా, ఖచ్చితంగా హెచ్చరిస్తోంది. దీన్ని మనం ఇంకాస్త లోతుగా అర్థం చేసుకుందాం. బాహ్య ప్రపంచంలో టెక్నాలజీ పరంగా మనం ఎంతో ప్రగతి సాధించాం, అవునా? కాని లోపల చూసుకుంటే అంతర్గత శూన్యత, కుళ్ళిపోయిన వేర్లు. ఒక చెట్టు వేర్లు కుళ్ళిపోయినప్పుడు పైన ఎంత పచ్చగా ఉన్నా అది ఎంతో కాలం నిలబడలేదు. అంటే చుట్టూ ఎంత భౌతిక సంపద ఉన్నా మన ఆత్మ లోపల ఖాళీగా మిగిలిపోవడమే అసలైన సంక్షోభం అని మనం గ్రహించాలి. మరి ఈ అంతర్గత శూన్యత బయట ప్రపంచానికి ఎలా కనిపిస్తుందో తెలుసా? అది అహంకారంగా మారుతుంది. ముఖ్యంగా సంపద యొక్క అహంకారం పూర్తిగా మూర్ఖత్వం అని ఈ మూలాధారం చాలా బలంగా చెబుతోంది. ఈ అహంకారం అనేది మన ఆత్మకు పట్టిన ఒక మూర్ఖపు జబ్బులాంటిది. ఇది మనల్ని మన అసలైన లక్ష్యం నుండి ఎంతో దూరం తీసుకెళ్ళిపోతుంది. కాని ఇక్కడ ఒక అద్భుతమైన, కరుణతో కూడిన కోణం ఉంది. ఈ సమస్యను మనం ఎలా పరిష్కరించాలి? వ్యాధితో పాటు రోగిని కూడా చంపటం సముచితం కాదు. విన్నారు కదా? ఎవరైనా దారి తప్పినప్పుడు వారిని నాశనం చేయడం కాదు, కరుణతో, ప్రేమతో ఆ సమస్యను నయం చేయాలన్నదే దీని ఉద్దేశం. మనిషిమీద కాదు, సమస్య మీద మనం దృష్టి పెట్టాలి. సరే, ఇప్పుడు మనం అసలు పరిష్కారాల వైపు వెళదాం. మొదటి విభాగం లోతైన విశ్లేషణ, ఆధ్యాత్మిక శుద్ధి. ఈ ప్రాపంచిక బాధల నుండి పైకెదగడానికి ఉన్న మార్గాలేమిటో ఇప్పుడు డీప్ స్కాన్ చేద్దాం. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో రెండు ముఖ్యమైన దశలున్నాయి. మొదటిది గతాన్ని వదిలేసి భవిష్యత్తు వైపు అడుగులు వేయడం. రెండోవది మన దగ్గర వనరులు తక్కువగా ఉన్నప్పుడు ఈ మార్గం చాలా కఠినంగా ఉంటుందని అంగీకరించడం. అయినా సరే ఏమాత్రం వెనకడుగు వేయకుండా పవిత్ర గంగానదిలా నిరంతరం ముందుకు సాగడమే మన లక్ష్యం కావాలి. ఈ శుద్ధి ప్రక్రియలో ఇంకో ముఖ్యమైన మెట్టు ఇక్కడ చెప్పబడింది: స్వచ్ఛమైన అంతశ్చేతన ద్వారా కామ ప్రవృత్తుల నియంత్రణ. అవును, మన ప్రాథమిక కోరికలను కేవలం బలవంతంగా అణచివేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. దానికి బదులు మన అంతర్గత చేతనను ఉన్నతంగా, పవిత్రంగా మార్చుకోవడం ద్వారా మాత్రమే వాటిని సులభంగా జయించగలమని ఇది స్పష్టం చేస్తోంది. అలాగే మనలో మార్పు తీసుకురావాలంటే పెద్ద పెద్ద ఉపన్యాసాలివ్వాల్సిన అవసరం లేదండి. పెద్ద ప్రకటనలు చెయ్యొద్దు, గొప్ప పనులు చెయ్యండి. ఈ మాట ఎంత పవర్ఫుల్గా ఉందో కదా. నిశ్శబ్దంగా, అంకితభావంతో చేసే పనులే నిజమైన మార్పును తీసుకొస్తాయి. మన శక్తినంతా అర్థవంతమైన పనిమీదే పెట్టాలని ఇది మనల్ని మోటివేట్ చేస్తుంది. ఇప్పుడు రెండవ విభాగానికి వద్దాం: సమానత్వం, సామరస్యం మరియు యోగా. మనమిందాక మాట్లాడుకున్న ఆ అంతర్గత శుద్ధి బయట సమాజంలో ఎలా సమతుల్యతను తీసుకువస్తుందో ఇప్పుడు చూద్దాం. ఈ ఒక్క వాక్యం చూడండి: స్త్రీ పురుషులలో ఎవరూ ఎక్కువ లేదా తక్కువ కాదు. ఇది ఎంత స్పష్టమైన, ధైర్యమైన ప్రకటనో కదా. ఆధ్యాత్మికంగా చూస్తే ఈ సృష్టిలో ఎలాంటి సామాజిక అంతరాలు లేవు. దైవిక కాంతిలో మనందరం సమానమే అని ఇది ఎలుగెత్తి చాటుతోంది. ఈ భావనను మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఇది కేవలం ఆధ్యాత్మికతకే పరిమితం కాలేదు సుమా, మన భౌతిక శరీరానికి కూడా వర్తిస్తుంది. యోగా చేయడం వల్ల వచ్చే అద్భుతమైన ప్రయోజనాలు, దీర్ఘాయువు కోసం మన ఎనర్జీని ఎలా క్రమశిక్షణతో వాడుకోవాలి, అలాగే మనం తినే ఆహారం శరీరానికి ఎలా వంటబడుతుంది, ఇలాంటి ఎన్నో ఆచరణాత్మక విషయాలను ఇక్కడ అద్భుతంగా వివరించారు. ఈ మూలాధారం ఆధ్యాత్మికతతో పాటు సైన్స్ను కూడా ఎంతో బ్యాలెన్స్ చేసింది. ఉదాహరణకు, అధికారిక పరిశోధనల్లో తేలినట్లుగా గుండె జబ్బులకు కారణాలు మరియు నివారణ మార్గాలను కూడా ఎంతో శాస్త్రీయ దృక్పథంతో విశ్లేషించారు. అంటే మన దేహాన్ని ఒక దేవాలయంలా కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే అని ఇది నొక్కి చెబుతోంది. మనం సాధించే ఈ సామరస్యం కేవలం మనుషులకే పరిమితం కాకూడదండి. జంతు కుటుంబంలో సహకారం మరియు సామరస్యాన్ని పెంచాలి. మన కరుణావలయం చాలా విశాలంగా ఉండాలి.
మన చుట్టూ ఉన్న ప్రతి ప్రాణి పట్ల కరుణ, ప్రేమ చూపించాలి. ఈ భూమి మీద ఉన్న అన్ని జీవులతో కలిసికట్టుగా జీవించాలన్నదే దీని అసలైన సారాంశం. ఇప్పుడు మనం అత్యంత ముఖ్యమైన 3వ విభాగానికి చేరుకున్నాం. అదే అత్యున్నత ఆరాధన. భౌతిక, సామాజిక విషయాల నుండి ఇప్పుడు మనం నేరుగా అంతిమ ఆధ్యాత్మిక సత్యాల వైపు అడుగు పెడదాం. అసలు భగవంతునితో అనుసంధానం కావడం అంటే ఏంటి? కేవలం బయట ఆచార వ్యవహారాలు చేయటమేనా? కాదు. భగవంతుని దర్శనం మరియు సంబంధం యొక్క మూలం ఎక్కడుందో తెలుసుకోవడమే అసలైన అన్వేషణ. ఉపరితల ఆచారాలను పక్కన పెట్టి దైవాన్ని స్వచ్ఛంగా అనుభూతి చెందడం ఎలాగో ఇది మనకు నేర్పుతుంది. దీని గురించే ఇక్కడొక అద్భుతమైన మాట చెప్పారు. అత్యున్నత ఆరాధన. అత్యున్నత ఆరాధన అంటే రాతి గుడుల్లో వెతకడం కాదండి. ఉన్నతమైన ఆదర్శాలతో, నిస్వార్థమైన, స్వచ్ఛమైన కర్మలతో మన జీవితాన్ని గడపడమే భగవంతునికి మనం అర్పించే అతి గొప్ప ఆరాధన. ఇక్కడ ఇంకొక అద్భుతమైన నిజముంది. బయట వెతికినా లేదా లోపల వెతికినా వాస్తవమొక్కటే. అవును, మీరు ఈ అనంతమైన విశ్వంలో అన్వేషించినా లేదా ప్రశాంతంగా కళ్ళు మూసుకుని మీ అంతరాత్మలో వెతికినా ఆఖరికి దొరికే ఆ సత్యం, ఆ మూలం ఒక్కటే అని మనం అర్థం చేసుకోవాలి. మరి జీవితంలో నిజమైన సంపదలేంటి? మన లోపలి సౌందర్యం పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. సత్యం వైపు నిలబడటం ఎప్పటికీ నష్టం తెచ్చిపెట్టదు, అది ఎప్పుడూ గెలుస్తుంది. అలాగే కొందరు భక్తులు భౌతికంగా పేదరికంలో ఉండొచ్చు, కాని వారిలో దాగి ఉన్న ఆ అపారమైన ఆధ్యాత్మిక సంపదను, వారి వ్యక్తిత్వాన్ని మనం గుర్తించాలి. కాబట్టి మనం ఎటువైపు ప్రయాణించాలి? కేవలం ఇళ్ళు, పొలాలు లాంటి ఎప్పటికైనా నశించిపోయే ఆస్తులు కూడబెట్టుకోవడం కాదు. సంపద మాత్రమే కాదు, దైవిక సుగుణాలను కూడా సంపాదించండి. శాశ్వతంగా మనతో ఉండే ధర్మం, ప్రేమ, కరుణ లాంటి సుగుణాలను సంపాదించుకోవటమే మన అంతిమ లక్ష్యం కావాలి. ఈ సుదీర్ఘమైన విశ్లేషణ అంతా ఆఖరికి ఏ సత్యం దగ్గరికి చేరుస్తుందో తెలుసా? ఆత్మజ్ఞానం, జీవితంలో అత్యున్నత సాధన, మనల్ని మనం తెలుసుకోవడం. అదేనండి సెల్ఫ్ రియలైజేషన్. మానవ జన్మకు ఉన్న అతి గొప్ప శిఖరమిదే. ఇంతకు మించిన సాధన ఈ సృష్టిలో మరొకటి లేదు. అందుకే అదృష్ట క్షణాలను తృణీకరించవద్దు. జీవితంలో ఇలాంటి మేలుకొల్పు క్షణాలు, ఆ దైవకృప లభించే అరుదైన అవకాశాలు ఎప్పుడో కాని రావు. అవి వచ్చినప్పుడు వాటిని అస్సలు నిర్లక్ష్యం చేయకండి, వదిలేయకండి. వాటిని పట్టుకుని ముందుకు సాగండి. ఈరోజు మనం తెలుసుకున్న ఈ అద్భుతమైన జ్ఞానపు వెలుగు ప్రతి ఇంటా మంగళ దీపాలు వెలగాలి అన్న ఒకే ఒక ఆకాంక్షతో ముందుకు సాగుతోంది. మనలోని అజ్ఞానపు చీకట్లు పూర్తిగా తొలగిపోయి ప్రతి హృదయంలో ఆ శాశ్వతమైన వెలుగు ప్రకాశించాలి. నిజమైన సత్యం ఎప్పుడూ నిశ్శబ్దంగానే తన పని తాను చేసుకుపోతోంది. సరే, ఈ అద్భుతమైన విశ్లేషణలో నాతో పాటు ఇంతసేపు ప్రయాణించినందుకు మీకు చాలా కృతజ్ఞతలు. వెళ్లే ముందు ఒక్క క్షణం ఆలోచించండి. మీ లోపల ఉన్న అనంతమైన శక్తిని మేల్కొల్పే ఆ మంగళదీపం మీరే ఎందుకు కాకూడదు?